నిజామాబాద్ జిల్లాలోని అన్ని మోడల్ స్కూల్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ హాస్టల్లో కేర్ టేకర్, ఏఎన్ఎం, వాచ్మెన్, వంట మనుషులు విధులు నిర్వహిస్తున్నారని ప్రధాన కార్యదర్శి సుధాకర్ తెలిపారు. వీరికి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అన్ని హాస్టల్లో స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. అందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వకుండా దాని మీద పిఆర్సీ ఇవ్వాల్సింది ఉన్నా దాన్ని పక్కన పెట్టి కేవలం తూతు మంత్రంగా 2,000 రూపాయలు పెంచి చేతులు తుక్కున్నది. మొత్తంగా కూడా వాళ్ళందరికీ 7,000 నుంచి 12,000 రూపాయల లోపు మాత్రమే వాళ్ళందరికీ వేతనాలు ఉన్నాయి. ఇది తీవ్రమైన అన్యాయం. వెంటనే వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ పనిచేసే కేర్ టేకర్లకి పూర్తి స్థాయి బాధ్యతలు, వార్డెన్ బాధ్యతలను వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏఎన్ఎంలకి కంటిన్యూషన్ గా నైట్ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వారానికి 2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీలు ఉండేటట్టుగా, అదేవిధంగా మిగతా వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడల్ స్కూళ్లలో స్కావెంజర్ పోస్టులు లేకపోవడం అంటే అత్యంత దారుణం. అక్కడ హాస్టళ్లు ఉన్నాయి, సుమారు 100-150 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఒక్క స్కావెంజర్ పోస్ట్ లేకపోవడం అంటే ఇది ప్రభుత్వం ఏ స్థాయిలో ఎంత నిర్లజ్జగా పనిచేస్తా ఉందని అర్థం చేసుకోవచ్చు. వెంటనే తక్షణమే స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. తెలంగాణ